జిల్లాలోని కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలకు విద్యనందిస్తున్న కళాశాల యాజమాన్యంపై కక్ష సాధింపు సరికాదన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో సాంకేతిక విద్యనందిస్తున్న కళాశాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థి సంఘ నాయకుడై ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుతున్న కళాశాలపై ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు. ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో త్వరలో జేఎన్టీయూ బీసీని కలుస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏకైక మహిళా కళాశాలగా గుర్తింపు పొందిన కోదాడ కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై కొందరు వ్యక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎల్హెచ్పిఎస్ సంఘం పక్షాన ఖండిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట్యా నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయకులు అన్నారు. కోదాడ పట్టణంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల బాలికలకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న కళాశాల కిడ్స్ కళాశాల అన్నారు. యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా చలామణి అవుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదివే కళాశాలకు అనుమతులు రాకుండా ఫిర్యాదులు చేయడం సమంజసం కాదన్నారు. బేటీ పడావో బేటీ బచావో అనే నినాదానికి అనుగుణంగా కళాశాల బాలికలకు ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నారని తెలిపారు. కళాశాల యాజమాన్యం ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యతో పాటు ఉచిత వసతి కూడా కల్పించారని గుర్తు చేశారు. ఈ రోజుల్లో ఆ వృక్షాన్ని నరికి ఆ నీడని పోగొట్టాలని చూస్తున్నారు. కానీ నేను ఎందుకు ఒక సైడే సపోర్ట్ చేసి మాట్లాడాలని చెప్పి ఉద్దేశంతో మాట్లాడట్లేదు. మాది కూడా ఎల్హెచ్పిఎస్ అనేది పెద్ద సంఘం. ఆ సంఘం ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ చేయడానికి ముందుకు వచ్చామంటే అక్కడ వాస్తవాలు ఏందనేది మేము పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకొని ఈరోజు ప్రెస్ మీట్కి రావడం జరిగింది ఏంటంటే అక్కడ వాస్తవానికి ఏబీవీపీ గతంలో ఏబీవీపీలో తిరిగినటువంటి ఒక విద్యార్థి నాయకుడు, తర్వాత టీజీవీపీ అని చెప్పి స్వతహాగా తను ఒక సంఘాన్ని ఏర్పరచుకొని విద్యార్థి సంఘాన్ని ఏర్పరచుకొని ఎక్కడో హైదరాబాద్లో రాజకీయాలు చేసుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఒక చక్కటి వాతావరణంలో నడుస్తున్నటువంటి కాలేజీలని దుర్వినియోగం చేసి ఇక్కడ పర్మిషన్లు పోగొడదామని చెప్పి ఇక్కడ విద్యార్థులు అన్యాయం చేద్దామని చెప్పి ఉద్దేశంతో తను చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు మానుకోవాలని చెప్పి ఈరోజు ఎల్హెచ్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే వాస్తవానికైతే ఇక్కడ కాలేజీలో హాస్టల్ ఫీజులు అయితే ఆల్మోస్ట్ జీరో. నాకు తెలిసి ఆ కాలేజీలో హాస్టల్ ఫీజు జీరో. కేవలం వాళ్ళకి వచ్చే స్టైఫండ్ స్కాలర్షిప్లతోనే ఆ కాలేజీ రన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఏకైక మహిళా కళాశాల ఉంది. ఎందుకంటే ఈరోజు మహిళలు బయటికి పోతే ఎలాంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి రోజుల్లో ఇక్కడ మన దగ్గరలో మన అందుబాటులో అంతా గ్రామీణ ప్రాంతాల యువతులు చదువుకున్నటువంటి కాలేజీని మనం దుర్వినియోగం చేసుకోగలిగితే వ్యవస్థని మనమే ఆగం చేసుకున్నట్టు అవుతుంది. ఖబర్దార్ విద్యార్థి నాయకుడికి నేను చెప్తున్నా, ఆ విద్యార్థి నాయకుడు ఖబర్దార్ చెప్తున్నా, ఇక్కడి నుంచి నేను పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. టీజీపీ అని ఒక పేరు పెట్టుకొని ఇప్పటికీ చాలా లక్షలు సంపాదించి చాలు. ఇప్పుడు ఇట్లాంటి కాలేజీని ఇలాంటి వ్యవస్థని నువ్వు దుర్వినియోగం చేయాలని చూస్తున్నావు. కానీ ఇట్లాంటి వాటిని మేము సహించాం. వీసీ దగ్గర కానీ పోతాం, అవసరమైతే దాన్ని ఎంత దూరమైనా పోతాం. నువ్వు సీఎం దగ్గరికి పోతే మేము కూడా సీఎం దగ్గరకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ఎల్హెచ్పిఎస్ ప్రెస్ నోట్ ద్వారా మా పత్రికా విలేకరుల ద్వారా ఎల్హెచ్పిఎస్ ద్వారా తెలియజేసుకుంటాం. ఉన్నత విద్యను ఇస్తూ కూడా మా పిల్లలకు ఒక మంచి భరోసా సెక్యూరిటీ ఇచ్చే కాలేజీ మీద ఇటువంటి ఆరోపణ చేయడానికి దాని వెనకాల మీ యొక్క మెయిన్ ఏంటంటే ఇంటెన్షన్ ఏంటిదని మేము అడుగుతున్నాం. దీన్ని ఎల్హెచ్పిఎస్ తరఫున ఒకటి మీరు ఏదైనా ఉంటే మీరు ఏంటంటే మీ యొక్క ఏంటంటే చైర్మన్ తరఫున మీరు మాట్లాడి మీ యొక్క సమస్య తెలుసుకోవాలి. కానీ మా పిల్లల భవిష్యత్తు ఆగం చేసే విధంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ నేచర్ ఉన్న క్యాండిడేట్లను మాట విని కూడా ఏంటంటే జేఎన్టీయూ యూనివర్సిటీ కూడా మా కాలేజీ ఏంటంటే ఆ కాలేజీ ఒక పర్మిషన్ కానీ వాటిని కానీ ఏంటంటే ఆలస్యం చేయకూడదని చెప్పి ఈ యొక్క ఎల్హెచ్పిఎస్ నాయకుల తరఫున మేము ఏంటంటే ప్రార్థిస్తున్నాం. తక్కువ ఉంటే చెప్పమండి, ఎడ్యుకేషన్లో రిజల్ట్ తక్కువ వస్తే చెప్పమనండి. ఆ విధంగా చెయ్యాలి. కానీ లేనిపోని ఆరోపణ చెప్పి సార్ని నిందించి ఈ విధంగా చేసే కార్యక్రమాలు చేస్తే మాత్రం లంబాడి హక్కుల పోరాట సమితి సహించదు. మహిళలను చదువుకోవాలని ఆలోచనలు చేస్తున్న లంబాడి హక్కుల పోరాట సమితిని ఈరోజు ఈ కోదాడ నుండే ఫ్రెష్ క్లబ్ ద్వారానే మీకందరికీ ఎందుకంటే ఈరోజు ఆ కిడ్స్ కాలేజీ ఈ ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ కాలేజీ అది. ఈరోజు మొన్న మేము పోయిన గత సంవత్సరం
తీజ్ పండుగ ఏర్పాటు చేశాం మేము. చక్కటి ప్రోగ్రాం చేశాము. అదే కాకుండా మనకు కావలసిన సంస్కృతి, ఏ సంస్కృతి కావాల్సిన ఇవాళ క్రీస్తు వాళ్ళకు ఆ పండుగ చేయాలంటే చేయమనండి. దసరాకు మనం దసరా పండుగ చేయమంటే ఆ పండుగలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పండుగ ఏ సంస్కృతి ఏ కావాలో ఆ విధంగా చేసే విధంగా ఆ కాలేజీ ఉంది. సేవాభావంతో పెట్టిన కాలేజీ అది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు కేవలం మహిళలు చదువుకునే కాలేజీ అది. అక్కడ ఉంటే తల్లిదండ్రులకు సేఫ్ ఉంటుంది. మహిళలు ఆ కాలేజీలో ఎందుకంటే ఉంటున్నారంటే మహిళలు తల్లిదండ్రులు భరోసా ఉంటుంది. కేవలం మీరు కో ఎడ్యుకేషన్ లేకుండా మహిళల కోసమే పెట్టిన కాలేజీ. మహిళలకు తల్లిదండ్రులు అత్యంత ప్రేమగా చూసే కాలేజీ ఏదంటే కిడ్స్ కాలేజ్. ఆ కాలేజీలో మా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, మా ఆడపిల్లల రక్షణ ఉంటుంది. రక్షణ కల్పించే కాలేజీ ఏదని అంటే ఈ కోదాడ నియోజకవర్గంలో కిడ్స్ కాలేజ్ ఒకటి. ఆ కాలేజీ పైన ఇటువంటి దుష్ప్రచారం చేసే ఆరోపణలు చేస్తున్న మా మనుషులకు మాత్రం మేము సహించేది లేదు. ఖచ్చితంగా ఇక్కడ నుండి హెచ్చరిక పంపిస్తున్నాం. ఇటువంటి చర్య పాల్పడితే మాత్రం లంబాడి హక్కుల పోరాటం సహించదని చెప్పి మేము మరోసారికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ మరోసారి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుని నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా, కిడ్స్ కాలేజీ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఆ కాలేజీలో మా ఎస్టీ అమ్మాయిలు 700 మంది చదువుతున్నారు. గత సంవత్సరం అదే కాలేజీలో తీజ్ పండుగ ఏ కాలేజీ వాళ్ళు ఇన్స్టిట్యూట్ చేయలేదు. తీజ్ పండుగ చాలా ఘనంగా చేశారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అక్కడ వచ్చి డ్యాన్స్ చేశారు. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా సేవలాల్ జయంతి కార్యక్రమాన్ని కూడా సార్ కాలేజీలో చేయడం చాలా గొప్పతనం. సరే, మేము ఏంటంటే రాజకీయ పరంగానో ఏదో దురుద్దేశంతో కాదు, ఇంత మంచి కాలేజీ పిల్లలకి ఉచితమైన భోజనాలు పెడుతుంది. మంచి ఎస్సీ ఎస్టీ పిల్లలు అక్కడ 11 నుంచి 12 వచ్చారు. ఇటువంటి కాలేజీని ఈ చెడు ప్రచారాలు చేయడం ఏంటి? ఇప్పుడు అడ్మిషన్ టైం ఇలా వాయిస్ చెడు వెళ్ళిపోతే కాలేజీలో అడ్మిషన్ ఎట్లా దొరుకుతుంది? అందుకనే నేను విలేకరులందరికీ కోరేది ఏంటంటే, ఇది మంచి కాలేజీ, వాస్తవాలే రాయండి, కరెక్టా కాదా. ఆ కాలేజీలో వేరే వాళ్ళు వెళ్ళాలంటే నా బైక్ బయట పెట్టి లోపలికి వెళ్ళినారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కాలేజీని జేఏసీ నాయకులు కావాలని ప్రచారం చేయడం, ఆ వీసీ దగ్గర పోయి పర్మిషన్ ఇచ్చేది ఉంటారు. మేము మాత్రం ఖచ్చితంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు చెప్తున్నా, ఆ కాలేజీ విషయంలో ఇక ముందు ఎటువంటి దుష్ప్రచారం జరిగితే మాత్రం ఇక్కడ నుంచి వీసీ దాకా మేము వెళ్ళడానికి సిద్ధం. అవసరమైతే ఉన్నత విద్యామండలిగా వెళ్ళడానికి సిద్ధమని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చారు. మా నాయకులు చెప్పారు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కోదాడల పరిస్థితి. అయితే నేను మాత్రం ఒకటే పాయింట్ అడగదలుచుకున్నాను. విషయం ఏంటంటే, మన తెలంగాణలో దరిదాపు 200 కాలేజీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఏ కాలేజీ లేని లోపాలు ఇక్కడ కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నాయని చెప్పి పర్టికులర్గా అంతా ఐడెంటిఫై చేసిన పరిస్థితి ఏమొచ్చింది. అది కాకుండా మళ్ళీ గత 3 నెలల నుంచి ఒకే విధంగా ఒకే కాలేజీ మీద ఇంత ప్రచారం చేయడానికి అవసరం వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఇటువంటి లోపాలు లేని కాలేజీ ఇంకేం దొరకలేదు. మీరు ఉంటుంది రెగ్యులర్గా హైదరాబాద్లోనే ఉంటూ మీరు ఏంటంటే ఒక విద్యార్థి సంఘాల మీద పోరాడుతున్న వ్యక్తి కాబట్టి మీకు అక్కడ ఉన్న హైదరాబాద్ కాలేజీలో ఎన్నో డబ్బులు తీసుకొని ఏంటంటే డొనేషన్ తీసుకుని అయితే లక్షలు తీసుకుని ఏంటంటే అక్కడ చదివించే ఆ యొక్క పిల్లల మీద ఏంటంటే ఇంత భారం పెడుతున్నా అటువంటి కాలేజీ మీద ఏంటంటే పోరాటం మీకు లేదు. కానీ ఒక ఫ్రీగా ఫుడ్ పెట్టి ఒక ఎస్టీ వాళ్ళ పిల్లలందరికీ ఫ్రీగా ఫుడ్ పెట్టి ఇక్కడ చదివిస్తున్న కాలేజీ అలా ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఏంటంటే సిటీ పంపించే వాళ్ళని ఏంటంటే ఇక్కడ చదివించలేము. లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. సంఘటన మీకు తెలిసిందే ఇది. ఎందుకంటే కిడ్స్ కాలేజీ ఇది మహిళా ఇంజనీరింగ్ కళాశాల. ఆ కళాశాల మీద జరుగుతున్న దుష్ప్రచారాల్ని తిప్పికొట్టే విధంగా నేను లంబాడి హక్కుల పోరాట సమితి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం, సొంత స్వార్థం కోసం ఆ కిడ్స్ కాలేజీ మీద లేనిపోని ఆరోపణలు చేసి కాలేజీ పిల్లలు చదువుకున్న కాలేజీ మీద మన గిరిజన, హరిజన, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు చదువుకునే కాలేజీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడానికే లంబాడి హక్కుల పోరాట సమితి ఈరోజు ప్రెస్ మీటింగ్ కోదాడ న్యూస్లో ఏర్పాటు చేసినాం. ఎందుకంటే ఆ కాలేజీ పైన ఏదైనా వ్యక్తిగతంగా ఆరోపణలు ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకోవాలి. ల్యాండ్ కానీ లేకుంటే ఈ లావాదేవీల విషయంలో ఉంటే వాళ్ళు చూసుకోవాలి. కానీ ఎడ్యుకేషన్ చదువుకుంటున్న పిల్లల మీద ఆ కాలేజీ ఒక భవిష్యత్తునిస్తుంది, మహిళలకు ఒక రక్షణ కల్పిస్తుంది కిడ్స్ కాలేజ్. ఎందుకంటే ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే
ఈరోజు కేంద్ర ప్రభుత్వమే మహిళ చదువుకోవాలి, ముందు స్థాయిలో పోవాలి, దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఆ రోజు ఝాన్సీ లక్ష్మీదేవిని చూడండి ఒక్కసారి. ఎందుకంటే మహిళలు చదువుకుంటే ముందు తరం భవిష్యత్తు మన చేతిలో ఉంటుందనే ఉద్దేశంతోనే మహిళని చదివించాలి, ఎదగనివ్వాలి, చదివించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మంచి స్కీము, మంచి పథకాన్ని తీసుకొస్తే అటువంటి దుష్ప్రచారం చేస్తున్న ఈ నాయకులను మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. ఈరోజు ఈ కోదాడ నుండి హెచ్చరిస్తున్నాం అతన్ని. ఎందుకంటే అతను ఏదైనా సొంతం ఆ కాలేజీ పైన ఏదైనా ఆరోపణ ఉంటే చైర్మన్ దగ్గర కూర్చోబెట్టండి, మీరు ఫేస్ టు ఫేస్ చర్చలో కూర్చొని ఈ కాలేజ్ మీద ఏదైనా అబండాలు వేయాలనుకుంటే మీరు ఏరే విధంగా వేసుకోవాలి. కానీ చదువు మీద, ఎడ్యుకేషన్ మీద వేస్తే మాత్రం అది సహించేది లేదు. ఖచ్చితంగా మేము తప్పకుండా ఈ విధంగా చర్యకు పాల్పడితే మాత్రం మేము ఇక్కడ నుండే మెసేజ్ ఇస్తున్నాం, హెచ్చరిస్తున్నాం మర్యాదగా. మీరు ఏదైనా చేస్తే మాత్రం ఆ కాలేజీ మీద ఎంత దూరం పోవడానికి ఏమైనా మేము ప్రయాణం చేస్తాం. వీసీ గారిని కలుస్తాం, ఖచ్చితంగా జేఎన్టీ వీసీ గారిని కలుస్తాం. కాలేజీ పైన ఎటువంటి ఎడ్యుకేషన్ లోపం ఉంటే చెప్పండి. ఎడ్యుకేషన్ హాస్టల్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.